అండి. మేము వరంగల్ నుండి వచ్చాము. వరంగల్కి మేమే వస్తున్నాం కదా. తెలుసండి. తెలుసా? తెలుసు. కాకపోతే కంపల్సరీ నేను ఇక్కడ విజిట్ చేయాలని అనుకున్నాను. ఆమేన్ ఆమేన్. చాలా సంతోషం. ఎలా తెలిసి పరిచర్య మీకు? ఈ పరిచర్య నేను యూట్యూబ్ ద్వారా తెలుసండి. నాకు తెలిసిన కొన్ని రోజులకే మీరు వరంగల్ వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైందంటే నాకు తెలిసిన అమ్మాయిని పాస్టర్ గారు స్టేజ్ పైకి పేరు పెట్టి పిలిచారనమాట. ఆ అమ్మాయి సమస్య నాకు తెలుసు, దేవుడికి తెలుసు, కానీ పాస్టర్ గారికి తెలియదు కదా. కానీ పేరు పెట్టి పిలిచి సమస్య చెప్పడం నేను కళ్ళారా చూశాను కాబట్టి ఆ సాక్ష్యం కంపల్సరీ నేను ఇక్కడికి రావాలని అనుకున్నాను. చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఆ సమస్య దేవుడికి తెలుసు, తనకి తెలుసు, కానీ పాస్టర్ గారికి అసలు పేరు కూడా తెలియదు కదా. అలా కంపల్సరీ ఇంకా నమ్మకం పెరిగిన దేవుని పైన. దేవుడు ఉన్నారా? మరి చాలా మంది అంటున్నారు, ఎవరో అంటే చాలా మంది అంటున్నారు ఆ పేర్లు ముందే కనుక్కొని చెప్తున్నారనో, లేకపోతే ఫేక్ అనో, ఇంకా ఏదో అన్ని తెలుసుకొని చెప్తున్నారని ఇదని మాట్లాడుతున్నారు కదా. మరి మీరేం చెప్తారు? నేను అమ్మాయితో వాళ్ళ మదర్తో మాట్లాడానండి. నా కొలీగ్ వాళ్ళ డాటర్ అనమాట. మాట్లాడితే తను ఏమని చెప్పిందనంటే, అంటే క్యాజువల్గా ఇలా మీటింగ్ అని అంటే ఇంటి పక్కన నేబర్ చెప్తే వెళ్ళిందంట అమ్మాయి. వెళ్ళగానే స్టేజ్ పైకి పిలిచారు, పేరు పెట్టి పిలిచారనమాట. ఆ అమ్మాయి సమస్య నాకు తెలుసు, ఆమె ఎంత ఏడ్చిందో నాకు తెలుసు. అలా దేవుడు చూసి అయ్యగారి ద్వారా మాట్లాడడం, స్టేజ్ పైకి పిలవడం, అది చాలా ఎంత అమ్మాయి ధన్యతగా భావిస్తుంది. నేను ఆమె సాక్ష్యం విన్నాను కాబట్టి నేను చూశాను కూడా. చూసే వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి మీరు? చూసే వాళ్ళకి నేనేం చెప్పేదనంటే, ఒక ప్రవక్త దేవుడు ఎన్నుకున్న ప్రవక్త ద్వారా మన సమస్యలు మనకి తెలుసు, దేవుడికి చెప్పుకుంటాం, కానీ మన పేరు తెలియదు, మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, మన సమస్య తెలియదు. ఒక తెలియని పర్సన్ చెప్తున్నాడు అని అంటే దేవుని శక్తి ఇక్కడ ఉంది అని అర్థం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చాలా సంతోషం. నేను రాత్రి బైబిల్ రీడింగ్ చేసుకునేటప్పుడు నేను ప్రభువుని అడిగాను అనమాట. ప్రభు, నేను 3 వీక్స్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాను, నేను వెళ్ళే ప్లేస్ కరెక్టేనా కాదా? నేను చదివే బైబిల్ రీడింగ్లో నాకు ప్రవక్త అనే ఒక మాట కనబడాలి ప్రభువా అని చెప్పేసి నేను చదివాను అనమాట. ప్రవక్త అని, ఇర్మియా ప్రవక్త అని నాకు దేవుడు చూపించాడు. కన్ఫర్మేషన్తో వచ్చాను. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చాలా సంతోషం సిస్టర్, చాలా సంతోషం. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను గవర్నమెంట్ ఎంప్లాయీనండి. గవర్నమెంట్ ఎంపీడీసీఎల్లో వర్క్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఈ రోజున ప్రభు కృపను మీరు పట్టుకొని వెళ్ళబోతున్నారు. ఆమేన్ ఆమేన్. కృపలో నడుస్తున్నారు, కానీ అధికమైన కృపను పట్టుకొని పోబోతున్నారు. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. తప్పకుండా. ఆ సిస్టర్ పేరు అంటే మా కన్ఫర్మేషన్, ఎందుకంటే వీడియో చూస్తున్న వారి చెవులు గింగురు మనాల. ఆ వీడియో మేము ప్లే చేయాలి, ఎందుకంటే మేము చెప్తే ఎవరికి అర్థం కాదు, కానీ ఇదిగో మీలాంటి వాళ్ళు చెప్తే హృదయాలు కదల్చబడతాయి. ఆమేన్ ఆమేన్. ఎవరైతే దేవుడు లేరు, ఎవరు లేరు అంటున్నారో వారి నోర్లు ముయ్యబడాలి. ఆమె ఆ వరంగల్లో సిస్టర్ పేరు తను ఎలా అయితే పిలిచారో అది ఒక్కసారి మాకు మీరు టెక్స్ట్ చేయండి, లేకపోతే మీతో మాట్లాడతాము, అప్పుడు చెప్పండి. ఆ విజువల్స్ ఖచ్చితంగా మేము ప్లే చేస్తాం. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. మేము వరంగల్ నుంచి రావడం జరిగింది. ఈ మినిస్ట్రీ మాకు ఎట్లా తెలుసు అంటే, ఆ రోజు నేను నైట్ డిన్నర్కు వెళ్ళగానే ఇంతకుముందు మా మిస్సెస్ చెప్పింది కదా అక్కడ. సార్ మీరు ఏం చేస్తారు ఒక్క మాట చెప్పండి. నేను వరంగల్ గోల్డ్ మర్చెంట్ వైస్ ప్రెసిడెంట్. గోల్డ్ మర్చెంట్ వైస్ ప్రెసిడెంట్. గోల్డ్ అండ్ డైమండ్ మర్చెంట్ వైస్ ప్రెసిడెంట్. కాంగ్రెస్ పార్టీ లీడర్. మినిస్టర్ కొండ సురేఖ మేడంతో ఉంటారు. అయితే ఆ రోజు నైట్ డిన్నర్కి పోతే మా మిస్సెస్ ఆ యొక్క మీ లైవ్ ప్రోగ్రామ్ చూస్తూ ఉండే తను. అయితే చూస్తూ ఉంటే అన్ఫార్చునేట్లీ మన బ్రదర్ పేరు కూడా నాకు తెలియదు, పాస్టర్ గారి పేరు.
ఒకసారి ఇట్లా అని నన్ను పిలిచింది. అరే ఏంటిదమ్మా అనగానే ఇది మా కొలిక్ వాళ్ళ డాటరు, ఆ ప్రాబ్లం కూడా మా మిస్సెస్ 1-2 ఇయర్స్ నుంచి నాకు చెప్తా ఉన్నది. సో దేవుడు చేస్తాడు తీయమ్మ కార్యము, ఫ్యామిలీ మ్యాటర్లో మనం ఇన్వాల్వ్ అయితే బాగుండదు, సెన్సిటివ్ ఇష్యూ ఉంటుంది అది అని మేము కూడా డిస్కస్ చేసుకున్నాం. అయితే మాట్లాడడం వలన అప్పుడే మన పాస్టర్ గారు నుండి ఆ అమ్మాయిని పేరు పెట్టి పిలవడం జరిగింది అన్నట్టు. అయితే ఇప్పుడు మీరు పేర్లు ఎవరు వద్దన్నారు కాబట్టి మేము కూడా ఏం పేర్లు చెప్తలేము. కాబట్టి తను అరే పాస్టర్ గారు అట్లా తెలిసింది పాస్టర్ గారికి ఆ సమస్య అని మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం. డిస్కస్ చేసుకోగానే మీరు అన్నట్టు ఇప్పుడు వరంగల్కి వచ్చిన అన్నారు కదా, దాని నెక్స్ట్ డేనో ఆ రోజు సంథింగ్ 1-2 డేస్ అటు ఇట్లా మీరు వరంగల్కు వచ్చి వెళ్ళిపోయారు. మరి నువ్వు ఇంత చూస్తావు కదా టీవీలో, మరి పాస్టర్ గారు వచ్చేది నీకు మెసేజ్ లేదా అంటే అరే నాకు తెలియదు అని, అరే మిస్ అయిందని ఒక 3 వీక్స్ నుంచి మీ దగ్గరికి పోదామని అనుకున్నాం. మేము తెల్లారేస్తే మీటింగ్స్ అది ఇది షాప్ అది బిజీ ఉంటుంది, నా ప్రోగ్రాంలలో నేను ఉంటా. ఇక అవి ఉండి నేను బస్ అన్న పట్టుకొని పోతే నేను వస్తావా రావా అని చెప్పింది నాకు. ఇక లాస్ట్ సండే అంటే ఇక డిస్కషన్ అంటే మాట్లాడుకుంటాం కదా మనం ప్రేమతోని భార్య భర్తలు అన్నాక, ఇక పోదాం అనుకుంటే ఇక ఇవాళ నువ్వు రాకపోతే నేను 6 o'clock వెళ్ళిపోతా బస్సుకి అన్నది. అనగానే సరే అనగానే పాస్టర్ గారు కూడా నేను ఈ యొక్క ప్లేస్కు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నాకు వైబ్రేషన్ ఉంది. వచ్చినప్పటి నుంచి వైబ్రేషన్ ఉంది. చాలా సంతోషం బ్రదర్. నేను ఒక్క విషయం చెప్తాను. యాక్చువల్గా మీరు చెప్తూ ఉంటే నాకు చాలా కన్నీళ్ళు వస్తున్నాయి, చాలా దుఃఖం ఉంది. ఎందుకంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వ్యతిరేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం, వారికి సత్యము తెలవాలి అని మేము చెప్తే ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మీరు గోల్డ్ అండ్ డైమండ్ మర్చెంట్ వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీలో మంచి లీడర్ కదా, మీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అంటే మీరు మా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం మీకు లేదు. మీరు చాలా ఎవరో మాకు తెలియదు, మీ పేరు తెలియదు, పాస్టర్ గారి పేరు కూడా మాకు తెలియదు. అంటే మీరు నేను వీళ్ళని అడుగుతా ఉన్నా పాస్టర్ పేరు ఏం పేరు అంటే నాకు తెలియదు అంటాను. వెల్ సెటిల్డ్, మీరు వెల్ సెటిల్డ్, నాకేం అవసరం. మీకు ఏమైనా డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నామంటారా? ఏం లేదు. నేను మాట్లాడుతుంటే మొత్తం వైబ్రేషన్ అంతా, హెయిర్స్ అని బాడీ అంతా వైబ్రేషన్ ఉంది. మా మిస్సెస్ మాట్లాడుతాను నా కళ్ళల్లో మొత్తం వాటర్ ఉన్నాయి. అప్పటి నుంచి రాగానే చూడంగానే అట్మాస్ఫియర్ కానీ అనాథాశ్రమం కానీ ఫస్ట్ టైం వచ్చాను, నాకేం తెలియదు. అనగానే మా మిస్సెస్ వెళ్ళి మనం తొందరగా వెళ్ళి పాస్టర్ గారిని కలుద్దాం అంటే, మరి వాళ్ళంతా బిజీ ఉంటారమ్మా, మళ్ళీ మనకు టైం ఇస్తారా ఏంటి చూడాలి, అందరూ ప్రేయర్ఫుల్గా ఉంటారు కదా వాళ్ళు, మళ్ళీ మీ టైం టేబుల్ తెలియదు అని అంటే, లేదు పాస్టర్ గారు ప్రతి మీటింగ్లో చెప్తాడు ఆఫ్టర్ 10 తర్వాత ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరూ టైం ఇస్తాడు అంటే, నువ్వు టైం ఇస్తారంటేనే పోదామమ్మా అని చెప్పడం జరిగింది. ఈ ఆరాధన తర్వాత ఖచ్చితంగా అంటే ప్రతిసారి వచ్చిన వారందరితో, ఎందుకంటే ఎంతో దూర ప్రయాణం చేసి కన్నీళ్లతో చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఇక్కడికి వస్తున్నారు. అందుకని వచ్చిన వారందరితో మేము అంటే సేవకులు ప్రత్యేకంగా వచ్చిన కుటుంబాలన్నింటిలో ఆరాధన తర్వాత అందరితో ఒకరితో మాట్లాడుతూ ఉంటారు. ఖచ్చితంగా మీతో కూడా మేము మాట్లాడతాం. చాలా సంతోషం, దేవుడే మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు చేస్తున్న వ్యాపారాన్ని, అలాగే మీరు ఏ పార్టీలో అయితే నిలబడి ఉన్నారో ఆ పార్టీలో మంచి పేరును, ఇప్పుడున్న పేరు కాదు ఇంకా అధికమైన పేరు ఆమెన్ మీకు ఇవ్వును గాక. ఆమెన్ కృప కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను చాలా మీటింగ్లలో పెద్ద మీటింగ్లో మాట్లాడతా, కానీ నాకు ఎప్పుడు షేక్ కాలే నా మైక్ మాట్లాడతా అంటే మైక్ షేక్ అవుతుంది. చాలా సంతోషం. ఇది నాకు ఎవరో చెప్పే అంతటోళ్ళం కాదు, మేమే లక్షల మందిలో మాట్లాడుతూ ఉంటాం, చాలా సమస్యలలో ఉంటాం. ఆ దేవుడు మాతో చెప్పించుకున్నాడు. దేవునికి ప్రత్యేకమైన వందనాలు. మీ పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకు, మీ సంఘానికి అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్.